गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं శ్రీసత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి నమః. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుచినాపల్లి లేక ట్రీచి అఖిలాండేశ్వర దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం జంబుకేశ్వరం అని కూడా అంటారు. అక్కడికి దాదాపుగా 18 కిలోమీటర్ల దూరంలో ఆవిడార్ అనే ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం ఉంది. మనం పూర్వంలో అనేకమైనటువంటి మహాత్ముల యొక్క కథలు పరంపరగా మనం చదువుతూ వస్తున్నాం, వింటున్నాం. అలాంటిది ఒక మహాపురుషుని యొక్క కథను మనం ఇప్పుడు దర్శిస్తున్నాం అన్నమాట. ఇది 1938లో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక ఆమె తమ కుమారుడు తిరుచినాపల్లిలో వేదం చదువుకుంటున్నారన్నమాట. ఆమె తన యొక్క కుమారుని చూడవాలని అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేది. వెళ్ళినప్పుడల్లా అఖిలాండేశ్వరి దేవి దర్శనం కూడా చేసుకుంటూ వచ్చేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె అక్కడి నుంచి ప్రయాణం కావాలి గ్రామానికి. అప్పట్లో 1, 2 బస్సులు మాత్రం ఉండేటివి ఆ ఊరికి, పల్లెకు, తిరుచినాపల్లి నుండి. ఆమె బస్టాండ్కి రాగానే అక్కడ ఒక సాధువు లాంటి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయన దాదాపు 45 సంవత్సరాలు ఉంటాయి. దివ్యమైన తేజస్సు, విభూతి పులుముకొని గాంభీర్యంగా ఉన్నారన్నమాట. ఆమె వస్తూ ఉండి ఆమె వెనకాల ఈయన కూడా వస్తూ ఉన్నారు బస్టాండ్ వరకు. ఆ కాలంలో మనందరికీ తెలుసు కదా, ఎవరైనా నూతనమైన వ్యక్తులు వస్తే మనం కాస్త అనుమానం పడతాము, మరియు సంకోచిస్తాం, మరియు భయపడడం కూడా సహజమే. ఆమె భయంగా వెనకాల చూసుకుంటూ వస్తుందన్నమాట. వచ్చి ఆమె బస్సు ఎక్కింది. వస్తే ఆయన బస్సు ఏమి ఎక్కలేదు, బస్ వరకు వచ్చాడు ఆయన. ఆమె ఏం చేసింది, జాగ్రత్తగా తన గ్రామానికి చేరుకుంది. వెనకాల చూస్తే ఆశ్చర్యం, ఆయన బస్టాండ్లో ఉన్నారు. ఇది ఎలా సంభవము? ఆయన బస్సు ఎక్కలేదు, తనకంటే ముందే అక్కడ ఉన్నారు బస్టాండ్లో. ఆశ్చర్యం ఉంది. ఇది ఒక యోగం అంటారనమాట దీన్ని. సరే, ఆయన ఎవరో, ఏం కథనో, ఎక్కడ వెళ్తారో ఏమో తెలియదు, కానీ తను త్వరగా ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం అది 12 కావస్తుంది. అప్పుడు తన గదికి ఇంటికి వచ్చింది ఆమె. వచ్చి వంటకి ఏర్పాటు చేసుకోవాలనే సమయంలో వీరి ఇంటి ముందే కూర్చున్నారు. ఎండలో పద్మాసనం వేసుకొని కూర్చున్నారు ఈయన. బయటకు వచ్చి చూస్తే, ఏమి యతీశ్వరుడు మా ఇంటి ముందు ఇలా కట్టపైన మంచి ఎండలో నిబ్బరంగా తపస్సు చేస్తున్నారే అని కొద్దిసేపు చూసిన తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత, స్వామి తమరెవరో తెలియదు, కానీ మీరెవరో చెప్తారంటే నా విషయం తెలుసుకుని ఏం చేస్తావమ్మా నీవు అన్నారు. అది కాదు స్వామి, పాపం ఎండకు వచ్చారు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు నేను, అతిథి మర్యాద కదా, మీరు ఏం చేస్తారు చెప్పండి, కావాలంటే మీకు భోజనం చేసి పెడతాను అంటే, సరేనమ్మా, నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి కాబట్టి భిక్ష తీసుకుంటాను, మీకేం చేయాలి స్వామి అంటే, నీవు ఏదైనా సరేనమ్మా, ప్రేమతో చేసి పెడితే నేను భోజనం చేస్తానన్నారు. సరే స్వామి, 10 నిమిషాల్లో చేస్తానని ఆమె ఏర్పాటు చేసుకుంటుంది. పూర్వకాలంలో ఏం చేశారంటే, వెనకటి భాగంలో పక్క వారికి ఇక్కడి వారికి బాగా రాకపోకలు ఉండేట్టుగా ఉండేది వసతి. ఆమె ఏం చేసింది, ఇంట్లో కొన్ని వస్తువులు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఏం చేసింది, పక్కనున్న ఆమెను అడుగుతుంది. వాడు పెన్నియారని అని ఆ ఊర్లో కొంచెం ఆ గ్రామానికి పెద్ద ఆయన, అంటే కరణంలాగా.
ఆయన భార్యను, ఏమండి ఇట్లా ఒకరెవరు అతిథి వచ్చారు, మీరు కొంచెం వంట సామాన్లు ఇస్తారా అంటే ఆయన భర్త కలుగ చేసుకుని, అమ్మ మీకెందుకమ్మా ఇబ్బంది, మేము చేసి పెడతాంలే అన్నారు. కావాలంటే ఆయన అడగండి అని. వారు వచ్చి బయటకు వచ్చి, ఏం స్వామి మీరు మా ఇంట్లో భోజనం చేయొచ్చు కదా, అన్ని వసతులు ఉన్నాయంటే, లేదు మొదట వారు పిలిచారు, వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్తానన్నారు. సరే స్వామి మీ ఇష్టము అని ఆ వెనకున్న వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏం చేశారు, కొంత పెరుగు పాలు అటువంటివన్నీ ఇచ్చేశారు. ఆయన మొదట ఎవరు చెప్పారు కదా, భాగ్యమ్మ అని, వాళ్ళ ఇంట్లోనే భోజనాన్ని కూర్చున్నారు. పక్కింటి వాళ్ళు మాది ఏదైనా ప్రసాదం ఉండాలా అని చెప్పి ఆమె ఏం చేసింది, వెనకటి భాగం నుంచి కేసరి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది. పల్లెల్లో అలా ఉంటుంది ప్రీతి ప్రేమలు. ఆయన భోంచేసిన తర్వాత పక్కింటి యజమాని గ్రామం మున్సబు మాదిరిగా ఆయనతో మాట్లాడుతూ, నాకు చిన్న కోరిక ఉంది, మీరు చేసి పెడతారా అన్నాడు. ఏం కావాలి స్వామి అంటే, నేను ఈ ఊర్లో సమాధి చెందాలనుకున్నాను, నాకు స్థలం ఇప్పిస్తారా అని అడిగారు. ఈ హఠాత్ ప్రశ్నకు ఆయన ఆశ్చర్యపోయాడు. స్వామి ఇది పల్లెటూరు, ఇలా గ్రామంలో సమాధులు అవి నిర్మించాలంటే ఒక్కరి వలన కాదు, మీరు కొద్దిగా ఊర్లో గ్రామస్తులందరినీ విచారిస్తాను అన్నారు. అయితే సరే, నేను వారం రోజుల తర్వాత తిరిగి వస్తాను, ఇప్పుడు నేను రామేశ్వరం వెళ్తున్నాను అని ఆయన వెళ్ళిపోయారు రామేశ్వరానికి. అంటే తరచుగా ఆయన రామేశ్వరానికి వెళ్తారని మనకి కథలో మనకు అర్థమవుతుంది. ఇది ఆశ్చర్యపోయారు ఇద్దరింటి వాళ్ళు. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా పిలిచి, ఇలా ఒకరు వచ్చారు మన గ్రామానికి, మనందరూ అదృష్టం, యోగిలాగా ఉన్నారు, ఆయన కోసం ఒక సమాధి ఈ ఊర్లో స్థలం ఎవరైనా ఇస్తారా అంటే, మంచిదే నేనే ఇస్తాను ఈ గ్రామ పెద్ద, అయితే ఊర్లో అందరికీ పేరు ఉండాలి, కావున పుష్కరిణి అక్కడ ఉంది కదా, ఆ పుష్కరిణి దగ్గర ఒక స్థలం ఇస్తాము అని గ్రామ ప్రజలందరూ మాట్లాడుకున్నారు. ఆయన రామేశ్వరం వెళ్ళి రాగానే అందరూ ఆయన నమస్కారం చేసి, మీరు ఉండడానికి ఒక వసతి కూడా ఇస్తాము స్వామి, పక్కనే కుటీరం వేసిస్తాము, ఆ కుటీరంలో మీరు ఉండండి, మీరు ఎప్పుడు అనుకుంటే మీరు అక్కడ నేను సమాధికి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సరే అని ఆయన ఆ కుటీరంలో ఉంటూ ఏం చేసేవారు, ఆయన ప్రతిరోజు ధ్యానము చేస్తుండేవారు. అందులో విశేషంగా ఆ ఊర్లో గ్రామదేవత ఉందన్నమాట. ఆయన ఎక్కువగా గ్రామదేవతకి వెళ్ళేవారు, అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తుండేవారు. ఆ గ్రామదేవత పేరు పందాళమ్మ. అక్కడ వీరు ఎక్కువగా తపస్సు చేస్తుండేవారు. ఎవరైనా గ్రామంలో అటు వెళ్తే అందరినీ పిలిచి, మీ గ్రామదేవత చాలా శక్తి కల ఆమె, మీరందరూ కూడా ఈమెను సేవించుకోండి అని చెప్పేవారు. తర్వాత ఈయన ఏం చేసేవారు, ఎవరైనా పొరుగురికి వెళ్తుంటే వారి ద్వారా పప్పర్మెంట్లు బిస్కెట్లు తెప్పించేవారు. తెప్పించి తన చేతులతో అందరికి కూడా, పిల్లలకు అందరి జాతి మతం చూడకుండా అందరికీ ఇచ్చేవారు ఆయన. ఈ విధంగా అందరూ ఆశ్చర్యంగా ఆయన ఎంతో ప్రేమతో చూసేవారు. తర్వాత వారికి ఏమర్థమైందంటే, ఈయనకు వైద్యం కూడా తెలుసు అని. ఒకసారి ఏమైందంటే, ఆ గ్రామంలో ఒకరికి ఆ యొక్క లూజ్ మోషన్స్ అవుతున్నాయన్నమాట. ఆయన ఎక్కడికి చూపించినా సరిపోలేదు. ఈయన సిద్ధ వైద్యం కూడా అప్పుడే తెలిసింది. ఆయన పిలిచారు, ఆ ఇంటి వాళ్ళు వచ్చి అడుగుతుంటే, స్వామి ఏమైనా మాకు మందు ఇవ్వగలరని అడిగితే, ఆ పేదవారిని చూసి ఆయన ఒక కప్పు పెరుగు చక్కెర తెప్పించి రెండింటిని కలిపి ఒక వస్త్రంలో పట్టి వస్త్ర ధౌతం చేసి కొద్దిగా దాని సారాన్ని మాత్రం ఒక్కొక్క స్పూను ఈ బాబుకి ఇవ్వండి, 2 రోజులు సరిపోతుందన్నారు. వారి హస్తవాసి మాట ప్రకారం ఆ బాబు చాలా చక్కగా కోలుకున్నారు. మరి కొన్ని రోజులైన తర్వాత ఆ గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో అర్చకుడు, వాళ్ళు భార్యాభర్త, వాళ్ళకి 3 కుమారులు, అయిన వారందరూ కూడా సంతానము చనిపోయేవారు. వారు ఎంతో బాధపడ్డారు. ఎందుకు ఇలా అవుతుంది, మేము శివాలయం పూజ చేస్తున్నాము, ఇంత భక్తిగా ఉన్నాం కదా అన్నగానే ఒకరోజు వీరిని అడిగారు, ఈ యతీశ్వరుణ్ణి, స్వామి ఎందుకు ఇలా జరుగుతుంది, దయచేసి మమ్మల్ని అనుగ్రహించాలి అంటే ఆయన అన్నారు, మీకు దైవశాపం వలన అలా జరిగింది. పూర్వంలో ఈ కోవెలను పూజ చేస్తున్న ఈ పెద్దలు ఆచార విచారాలు సరిగ్గా చేయనందువల్ల మీకు అది సంక్రమించింది ఆ పాపం. ఏం చేయాలి స్వామి అంటే, నేను ఒక అడ్రస్ ఇస్తాను, రామేశ్వరం వెళ్ళండి, అక్కడ ఒక జోయిస్ ఉంటాడు, ఆయన వెళ్ళి మీరు కలవండి, అన్నీ చేయిస్తారన్నారు. సరే, ఓ పేపర్లో రాసిచ్చారు. వాళ్ళు వెళ్ళగానే ఆయన అన్నారట, ఆవిడారు కోయిల్ పెరుమాళ్ పంపించాడా అని. అవును స్వామి అనగానే చాలా సంతోషమైన, అన్ని పూజలు చేయించి ఆయన చాలా గొప్ప యోగి అండి అని చెప్పారు.
వచ్చి ఈ విషయం గ్రామ ప్రజలకు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన ఒక పసుపు వస్త్రంలో ₹1 తీసుకుని ఆమె కుడి చేయి కట్టమన్నారు. వాళ్ళు అన్నారు, మాకు ఎలాగైనా సంతానం కావాలి స్వామి, మీరు ఆశీర్వాదం చేయండి, తప్పకుండా అవుతుంది. ఒక చీటీ తీసుకురమ్మన్నారు పేపర్లో. ఆయన రాశారు ఏమని, 1948లో అంటే సర్వజిత్ నామ సంవత్సరంలో ఒక బాబు మీకు పుడతారు అని పేపర్లో రాసిచ్చేసాడట. అదే ప్రకారమే ఆయన రాసిచ్చినట్టు పేపర్ పెన్తో రాసిచ్చిన ప్రకారమే ఆమె ఆ సంవత్సరంలోనే 1948లోనే, అంటే 15 సంవత్సరాలు ముందుగా రాసిచ్చాడు ఆయన. ఆ సంవత్సరంలోనే వారికి సంతానమైందట. అంటే ముందు జరగబోయేది కూడా ఆయన అలా సర్వజ్ఞుడు అని చెప్తారన్నమాట ఈ మాటను. తర్వాత ఆయన ఆ గ్రామంలో చూసిన వారు అక్కడక్కడ శివాలయాల్లోనూ రుద్రభూముల్లోనూ ఆయన తపస్సు చేస్తుండేవారట. తపస్సు చేస్తుంటే ఆయన తలపైన ఒక పాము తన పడగను ఆడిస్తుండేదంట. ఎంతోమంది చూశారు ఈ విషయాన్ని. ఒకసారి ఎవరైనా కష్టాల్లో ఉన్నవారు వచ్చి అడిగితే వారందరికీ కూడా వారిని ఆశీర్వదిస్తేనే వారందరికీ బాగా అయ్యేదట. ఒకరోజు ఏమైంది, ఊవళూరు అనే ఒక ఊరు పక్కన, అక్కడ ఒక ఆయన వచ్చి, స్వామి నేను దుకాణం పెట్టుకోవాలనుకున్నాను, అయితే నాకు చర్మరోగం ఉంది స్వామి, ఎంత చేసినా ఆ చర్మరోగాన్ని నేను తప్పించుకోలేకున్నాను, అనేక బాధలు పడుతున్నాను అన్నాడు. నీవు చక్కగా వ్యాపారం చేసుకుంటావా, న్యాయంగానే ఉంటావా, ఈ గ్రామాలకు సహాయపడతావా అంటే తప్పకుండా స్వామి అన్నారట. అనగానే కళ్ళు మూసుకో అన్నారట. కళ్ళు మూసుకున్న 10 నిమిషాలకు ఆ వ్యాధిని ఈ యొక్క యతీశ్వరుడు తీసుకున్నాడట. అందరూ గ్రామ ప్రజలు, స్వామి మీరెందుకు ఈ యొక్క రోగాన్ని తీసుకున్నారు అంటే అప్పుడు అన్నారట, ఆయన పాపం భరించలేకుండా ఉన్నాడు బాధను, అందుకే ఆ బాధను నేను తీసుకున్నాను, ఏం కాదులే 2-3 రోజుల లోపల నాకు బాగవుతుంది అన్నారట. అంటే కరుణ అనేది ఎలా ఉంటుందంటే మహాపురుషులకు అటువంటి శక్తులు మన దేశంలో ఎందరో మహాత్ములకు ఉన్నాయి. ఇతరుల బాధలను తాము తీసుకోవడం, ఇది ఆశ్చర్యమైన విషయం. మరొక విషయం, ఆయన గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నట్టు మరో గ్రామంలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఒక్కొక్కసారి 4-5 చోట్ల ఆయన కనపడేవారట. నేను ఎవరింట్లో ఆయన మొదటిసారి ఆతిథ్యం తీసుకున్నాడే వాళ్ళ తండ్రి గారికి చెప్పారట, మీరు ఈసారి పట్టణానికి వెళ్తే 4-5 తుండు గుడ్డలు తీసుకురండి నాకు అన్నారట. సరే అని తీసుకొచ్చారట. తీసుకొస్తే వాటినన్నింటినీ చిన్న చిన్న తుండ్లుగా చేసి పేదవారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన పంచేవారట. తర్వాత పండ్లు తీసుకొనమని చెప్పేవారట. పండ్లు తెస్తే తానే చక్కగా వాటిని ముక్కలు చేసి చిన్న చిన్న పిల్లలకంతా తన దగ్గర కూర్చొని ఇచ్చేవారట. ఒకసారి ఆయనకు ఎక్కువ ఇష్టమైంది కాఫీ అట. ఒకసారి ఆయన ఏం చేశారు, అప్పుడప్పుడు లాల్గుడి అనే ఊరికి వెళ్ళేవారట. ఆయన వెళ్తే ఎవరింట్లోనో ఉంటే వాళ్ళకి చాలా పరిచయమైన ఇండ్లు 2-3 ఉండేటువంటి, అక్కడికి వెళ్తే నాకు కాఫీ ఇవ్వండి అన్నారట. ఆ స్వామి ఈరోజు మధ్యాహ్నం పాలు దాచిపెట్టలేదంటే పక్కింట్లో అడగండి అన్న. పక్కింట్లో వెళ్తే ఆమె ఉండి కూడా లేవని చెప్పిందట. ఈయన దగ్గర వచ్చి నవ్వారట. నవ్వి కాఫీ పాలు ఉన్నా లేవని చెప్పింది కదా, వాళ్ళ కుమారుని రమణిని పిలిచాడట. ఈయన వాళ్ళ పేరు ఎలా తెలిసిందో ఈయనకు ఆశ్చర్యం. వాళ్ళు పిలిచి మీ ఇంట్లో పాలుంటే తీసుకురా అన్నట్టు. వెళ్ళి చూస్తే ఆ పాలన్నీ చెడిపోయాయట. స్వామి మమ్మల్ని క్షమించండి, అలా ఉండి కూడా మేము లేవని చెప్పాను. పర్వాలేదు అని అప్పుడు పక్కన ఊరు నుంచి ఒక ఆయన తీసుకొచ్చి పాలు నేను తీసుకొచ్చాను స్వామి, ఈ ఊర్లో మిగిలిన ఎవరికైనా ఇవ్వాలని అంటే వీరికి ఇవ్వండి అన్నట్టు. ఇలాంటి మహిమలు అవధూతలు అంటాం వీరినందరినీ. వాళ్ళు తమ నామం కానీ తమ యొక్క ఎక్కడి నుంచి వచ్చామని కానీ వారు ఎప్పుడు ఎవరికీ ప్రకటించరు. ఆత్మీయులారా, అలానే ఒకసారి ఆ గ్రామంలో ఒక 13 సంవత్సరాల బిడ్డ కుమారుడు, వాడికి ముక్కులో పొర వచ్చి ఊపిరాడటం లేదట. దాన్ని రాజపొర అంటారు. స్వామిని చూసి అతని అబ్బాయిని నీకేం కాదులే వెళ్ళిపోతుందన్నట. స్వాములు వారు ఏం చేశారు, ఆశ్చర్యం, ఆ అబ్బాయిలో ఉన్న వ్యాధిని తాను తీసుకున్నారట. వారం రోజుల వరకు నాకు ఉంటుంది, నాకేం కాదులే, ఆ 13 బిడ్డ ఎలా తట్టుకుంటాడు అన్నారట. ఈ విధంగా ఇతరుల వ్యాధులను తీసుకోవడము, ఇతరుల కర్మలను తీసుకోవడము అవధూతలకు అది సర్వసామాన్యం. వీళ్ళందరినీ సాక్షాత్ భగవత్ స్వరూపం, శివస్వరూపం వీళ్ళందరూ కూడా.